హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇదైతే వ్లాగ్ వచ్చి తేజు బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, మదనపల్లికి అయితే వెళ్తున్నాం మేము. సో, తేజు బర్త్‌డే వ్లాగ్ రోజే ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ కూడా చేస్తున్నారనమాట మా తమ్ముడైతే మా పెద్ద పాపకి. సో, అలాగే 2 ఫంక్షన్‌లు ఒకే రోజు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరామనమాట మదనపల్లికైతే. సో, ఇంకా వ్లాగు ఎక్కువ తీయలేదండి. నేను ఆ రోజు కొంచెం హడావిడిలో ఉండడం వల్ల కొంచెం కొంచెం అక్కడక్కడ తీశాను. యాక్చువల్‌గా ఇంక ఫోటోగ్రాఫర్ అంతా వచ్చినారండి. వీడియోస్ అన్నీ ఉన్నాయి. అది ఇంకా ఇంకా అది పెన్ డ్రైవర్‌లో అయితే ఎక్కించాలనమాట అవి. ఆ తర్వాత కావాలంటే చూస్తాను. ఇప్పుడైతే సో, ఇంటికైతే రీచ్ అయిపోయామనమాట. మేమైతే ముందు రోజు వెళ్ళలేదండి. ఇంకా ఆ రోజే మా ఆయనకైతే లీవ్ దొరకలేదనమాట. ఇంకా ఆ రోజైతే వెళ్ళాము. ఆ రోజు ఇంకా మేము వెళ్ళే లోపల ఇంక ప్రేయర్ అయితే జరుగుతా ఉన్నింది. సో, ఇంట్లో అయితే ప్రేయర్ పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇంకా ఇంట్లో పెట్టుకుంటే తేజు బర్త్‌డే మెయిన్ కాబట్టి ఆ రోజు ఇంకా ఇంకా అందరూ కలిసి అంటే ప్రేయర్ మాత్రం ఇక్కడే పెట్టుకున్నామనమాట. యాక్చువల్‌గా ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారు మా తమ్ముడు. అక్కడ కూడా పెట్టుకోండొచ్చు. కానీ వీళ్ళందరూ అయితే ఇంకా మా నాన్న అయితే ఇంకా ఇంట్లో చేయాలి. ఇంట్లో చేసుకుంటే మనకు బ్లెస్సింగ్ ప్రేయర్ అనేసి ప్రేయర్ మాత్రం ఇక్కడ జరిగింది. తేజు బర్త్‌డే కేక్ అయితే ఇక్కడ కట్ చేశారనమాట ఇంట్లోనే అయితే. సో, మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా మండపంలోనే అండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇంకా కొంతమంది బంధువులంతా కూడా నేరుగా ఫంక్షన్ హాల్ అయితే వచ్చేస్తారు. సో, ఇంకా తేజుకైతే బర్త్‌డే కటింగ్ అయితే ఇక్కడ చేసాము. తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా అక్కడైతే ఫంక్షన్ ఉంటది. సో, ఇంక హడావుడిగా ఇంకా అయితే ఇంకా కేక్ కట్ చేసి ఇంకా మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. సో, అదే ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజైతే హడావుడి అయిపోయింది మాకైతే. ఇంకా నెక్స్ట్ లంచ్ చేసిన వెంటనే మనం రెడీ అవ్వాలి అలా ఉన్నిందనమాట. సో, అది ఫ్రెండ్స్ ఇంకా అయితే ఆ రోజైతే చాలా బాగా జరిగిందనమాట ఫంక్షన్ అంతా అయితే.
తెచ్చానని మ్యాచింగ్. వావ్, నేను అనుకోలేదు తేజు. బాగా ఉంది కదా, బాగుందా తేజు? గిఫ్ట్ బాగుందా? చూడు చూడు, సాక్స్ చూపి. ఇంకో బొమ్మ ఆడు జమి, ఇంకో బొమ్మ ఆడా. ఇదేనా బైబిల్? చూపి. ఏమ్మా బైబిల్ బాగుంది కదా? అవునా? ఇంకో బొమ్మ ఆడా, ఇంకో బొమ్మ ఆడా. చూపి చూపి జమి, జమి చూపి. బొమ్మ చూపి. చూడు గిఫ్ట్. నువ్వు పాడాలన్నా వాడు. ఇక్కడైతే మేము ఇంకా బయలుదేరే టైం అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ కదండి, మేము ఆఫ్టర్ లంచ్ అనుకుంటా 2 o'clock బయలుదేరేస్తాము. ఇంకా బయలుదేరితే మనగా తేజు అయితే బెడ్రూమ్లోకి వచ్చి టక్ ఏదో స్కెచెస్ తీసుకొని రాస్తా ఉన్నింది. నేను చూస్తాను అనమాట. ఏం తేజు అంటే చూడండి, ఇలా డ్రాయింగ్ వేసి ఐ లవ్ మై అక్క అని రాసింది, లవ్ యూ జో బావా అని రాసింది అనమాట. డ్రాయింగ్ వేసి నిజంగా నాకైతే షాక్ అయిపోయి ఒంటరి అయిపోయింది అనమాట. ఇంకా మేము బయలుదేరే టైంకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనేసి అలా చేసిందనమాట తేజు అయితే. ఇంకైతే బయలుదేరేస్తామండి మేము. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా చూసారు కదండి, హార్మోనియం అదైతే చర్చి వాళ్ళదనమాట, ఇంట్లోనే పెట్టేసి వెళ్ళారు. జో అయితే ఆ రోజు నైట్ అంతా అదే మా అమ్మని, మా నాన్నని, మా ఆయన్ని పాట పాడండి అనేసి ప్లే చేస్తూ ఉన్నాడనమాట. అలా గడిచిపోయింది. అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి ఈ ట్రిప్ అయితే. సో అలా మంచిగా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మా ఆయనకి ఇంకా ఆ రోజు నైట్కి డ్యూటీ ఉంది. ఇంకా వాళ్ళైతే ఎమర్జెన్సీగా పిలిచారనమాట, ఎవరు లేరు తప్పకుండా రావాలనేసి. సో ఇంకైతే మేము బయలుదేరిపోయామండి. ఇంకైతే బయలుదేరాము. ఇంకా ఫుల్ వర్షం వస్తూ ఉందన్నమాట. ఇంక వర్షంలో అయినా కానీ ఇంకా బయలుదేరాలి కదండి. అయితే మేమైతే ఇప్పుడు మానపల్లి నుంచి తిరుపతి హైవే వేయడం వల్ల త్వరగా రీచ్ అయిపోతున్నామండి. త్వరగా వచ్చేసామన్నమాట. నాకైతే నిజంగానే ఇప్పుడు కొత్తగా ఇలా హైవే వేశారు కాబట్టి త్వరగా రీచ్ అయిపోతున్నాం మేము తిరుపతికి అయితే. సో అలాగా త్వరగా అయితే ఇంటికి వచ్చేసామండి. అది ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వ్లాగ్ అయితే మళ్ళీ కలుస్తాం. బాయ్.